నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను షాల్ని. నీతులు చెప్పడానికే కానీ పాటించాలన్న రూల్ లేదు కదా బాస్ అన్నట్లుంది మన చంద్రబాబు వ్యవహారం. తన హయాంలో రాష్ట్రంలో ఎక్కడ అవినీతి అనే మాట వినిపించొద్దు అనేది ఆయన నినాదం. అధికారం చేపట్టగానే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించారు. తాను ఎలా అయితే కష్టపడతానో మీరు అలానే కష్టపడి పని చేయాలంటూ హూకు జారీ చేశారు. ప్రతి కార్యాలయంలో ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని సూచించారు. అటు పార్టీ నేతలతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి అదే రకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ సిఫార్సులకు కానీ అక్రమాలకు కానీ వెళ్ళొద్దని హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుందేంటి? సమావేశాలు, సమీక్షలు నిర్వహించి సూచనల ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన మార్పు వచ్చినట్లేనా? క్షేత్రస్థాయిలో పాలన ఎలా నడుస్తుందనేదే తెలుసుకోవాల్సింది ఏమీ లేదా? సొంత పార్టీ నేతల వైఖరిపై దృష్టి సారించాల్సిన పని లేదా? గత ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు చేస్తుందేంటి? పాలనలో జవాబుదారీతనంగా ఉంటామన్న బాబు గారి పాలనలోనూ పైర వీరులకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టులను తెగమ్ముకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు పెట్టి వసూలుకు పాల్పడుతున్నారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బదిలీలు కాస్త వీరికి రెడ్ కార్పెట్ పరిచినట్లుగా అయింది. అంది వచ్చిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకునే పనిలో పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీల వ్యవహారం కొనసాగుతుంది. ఈ బదిలీలో భారీ ఎత్తున నగదు బదిలీ జరుగుతున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో అధికారి తనకు నచ్చిన చోటుకు బదిలీ కోరుతూ టీడీపీ నేతలతో ఫైరవీరి వ్యవహారం నడుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు లక్షల్లో డిమాండ్ చేస్తూ వసూలుకు పాల్పడుతున్నట్లు సమాచారం. డబ్బులు ఇచ్చాకేనా బదిలీలు జరుగుతున్నట్లుగా స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నాయకులు పాలు పంచుకుంటున్నారు అని నిరూపణలు ఉన్నాయి. డబ్బులు ముట్ట చెప్తే జీరో సర్వీస్ ఉన్న బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారనే టాక్ నడుస్తున్నది. మొత్తంగా బాబు వచ్చి 100 రోజులైనా కాకముందే అప్పుడు టీడీపీ నేతలు సూట్ కేసులు నింపుకునే వ్యవహారం మొదలుపెట్టారని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఇది.